తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించిన సిట్ అధికారులు కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ వేశారు. మార్కెటింగ్ విభాగంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై చర్యలకు సిట్ సిద్ధమవుతోంది. దీంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించిన సిట్ అధికారులు కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ వేశారు. మార్కెటింగ్ విభాగంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై చర్యలకు సిట్ సిద్ధమవుతోంది. దీంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. టీటీడీ ఉద్యోగుల అవినీతిపై సిట్ అధికారులు అయితే దృష్టి సారించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, లడ్డు కల్తీకి సంబంధించి ఏదైతే నెయ్యి కల్తీ జరిగిందో ఆ నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే బోలేబాబాయ్ డైరీకి సంబంధించి కావచ్చు, వైష్ణవ్ డైరీకి సంబంధించి ఆ యొక్క ఎండీల్ని విచారణ చేసింది. వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ నుంచి తీసుకుని కూడా విచారణ చేసిన పరిస్థితి ఉంది. అయితే వాళ్ళని విచారణ చేసిన తర్వాత వాళ్ళకి సహకరించినటువంటి టీటీడీ ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశం పైన కూడా సిట్కు క్లారిటీ వచ్చింది. వాళ్ళ నుంచి ముందు మరింత ముందుకు వెళ్లి పెద్ద చేపలను పట్టుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో యొక్క టీటీడీ ఉద్యోగులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని ఏసీబీకి కోర్టు నుంచి వాళ్ళపైన దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా వాళ్ళపైన కేసు నమోదు చేయాలని కూడా మొదట ప్రయత్నం చేయాలనుకున్నారు. అయితే న్యాయపరంగా ఉండేటువంటి కొన్ని సూచనలు సలహాల మేరకు ఏసీబీ దీనికి ఏసీబీ కోర్టుకు వెళ్లకుండా సిట్టే దర్యాప్తు చేసే విధంగా కూడా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు కూడా అలిపిరి దగ్గర ఉండేటువంటి సిట్ కార్యాలయానికి వచ్చి వాళ్ళ వాంగ్మూలాన్ని ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఇచ్చే వాంగ్మూలంలో ఉండే నిజానిజాల తర్వాత కొంతమంది పైన సిట్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తోంది. శ్రీనివాస్. రైట్ దినేష్, థ్యాంక్ యూ.